హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు యాక్చువల్గా ఇవాళ థర్స్డే నేను జనరల్గా ఏదన్నా స్పెషల్ డే రోజే వ్లాగ్ షూట్ చేస్తాను కదా అలానే ఇవాళ కూడా ఒక స్పెషల్ ఉంది నేను 9 గురువారాల వ్రతం ఒకటి చేసుకుంటున్నాను ఇవాళ 9th గురువారం అనమాట 9th గురువారం ఏంటంటే ఇంకా అందరినీ పిలిచి భోజనం పెట్టడము ఆ వ్రతం బుక్స్ అందరికీ పంచి పెట్టడము ఇలాంటివన్నీ చేస్తామన్నమాట సో అవన్నీ చేయబోతున్నాను ఈరోజు కుకింగ్ చేస్తున్నాను చాలా సింపుల్ ఐటమ్సే చేస్తున్నాను వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను అండ్ నేను లాస్ట్ టైం 2 years బ్యాక్ చేశాను ఈ వ్రతము చేసినప్పుడు నేను యూట్యూబ్లో షేర్ చేశాను అది ఇండియాలో చేశాను అనమాట అది యూట్యూబ్లో షేర్ చేసినప్పుడు నాకు చాలా మెసేజెస్ వచ్చాయి నాకు ఆ వ్రతం బుక్ షేర్ చేయండి అని చెప్పేసి అప్పుడే నేను కొన్ని వందల మెయిల్స్ పంపించాను అందరి దగ్గర మెయిల్ ఐడీస్ తీసుకొని ఆ బుక్ పీడిఎఫ్ ఉందనమాట ఇది బయట అయితే ఎక్కడ దొరకట్లేదు అంటే మనకి బయట కూడా చాలా డిఫరెంట్ బుక్స్ దొరుకుతున్నాయి కాకపోతే అవి చదవడానికి కొంచెం కష్టంగా ఉంటున్నాయి అండ్ చాలా ఎక్కువ చదవాల్సి వస్తుంది నా దగ్గర ఉన్నది ఏంటంటే సింపుల్గా ఉంటుంది మనకి రెగ్యులర్గా మాట్లాడుకునే భాషలో ఉంటుంది అనమాట సో ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి నేను ఇండియాకి వెళ్ళినప్పుడు చాలా ట్రై చేశాను ఈ పేపర్స్ నా దగ్గరికి ఎలా వచ్చినాయి అంటే మా ఫ్రెండ్ ఒకరు చేసుకుంటూ నాకు ఇచ్చారనమాట ప్రింట్అవుట్స్ తీసి పిన్ చేసి ఇచ్చారు సో అలా నా దగ్గరికి వచ్చాయి అవి నేను ఆ పేపర్స్ కాపీస్ నేను చాలా మందికి ఇచ్చాను సో అదే స్కాన్ చేసి నా దగ్గర పీడిఎఫ్ డాక్యుమెంట్ లాగా ఉంది అది ప్రీవియస్గా నన్ను అడిగిన వాళ్ళకి కొన్ని వందల మెయిల్స్ పంపించాను ఈసారి కూడా ఎవరికైనా కావాలి అని అంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి మీ మెయిల్ ఐడి నేను తప్పకుండా ఫార్వర్డ్ చేస్తాను ఇప్పుడైతే తను పడుకుంది తను లేచే లోపల ఫుడ్ ప్రిపేర్ చేసేయాలి అని అనుకుంటున్నాను పులిహార కోసం రైస్ పెట్టాను అండ్ రసం రైస్ చేస్తున్నాను దానికి కూడా రైస్ అయితే పెట్టేశాను అండ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ రావడానికి కాసేపు ముందు గారెలు అది వేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను పూజ చేసేసుకుంటాను తన్వి లేచే లోపల తన్వి లేచిందంటే మళ్ళీ తనకి ఫీడ్ చేయాలి అండ్ కుకింగ్ అదంతా కంప్లీట్ చేయాలి ఇంకా క్లీనప్ చేయాలి ఇవన్నీ చాలా ఉంటాయి కదా సో తను లేచే లోపల అయితే నేను ఫస్ట్ పూజ అయితే చేసేసుకుంటాను అండ్ ఇది చూడండి 3 feet గార్లాండ్ లోకల్లో వివేక్ ఫ్లవర్స్లో తీసుకున్నాను మా ఇంట్లో బాబాది ఒక పెద్ద ఫ్రేమ్ ఉంటుంది మీరు చాలా వీడియోస్లో చూసి అడిగారు అది నేను షిరిడీలో తీసుకున్నాను ఫ్రేమ్ అయితే ఇక్కడే వాల్మార్ట్ది అనమాట సో బాబా ఫోటోకి వేద్దాము అని చెప్పేసి ఇదే తీసుకున్నాను లక్కీగా ఉంది ఎప్పుడు అవైలబుల్ ఉండదు కదా లక్కీగా అయితే నాకు ఆ గార్లాండ్ వివేక్ ఫ్లవర్స్లో దొరికింది జనరల్గా అది కావాలంటే 10 days ముందు ఆర్డర్ చేయాలంట కాకపోతే నేను అనుకోలేదన్నమాట ఇది తీసుకుందాము అని చెప్పి అప్పటికప్పుడు థాట్ ఇస్తే నేను కాల్ చేశాను ఒకే ఒకటి అవైలబుల్గా ఉంది వచ్చి తీసుకొని వెళ్ళండి అని అన్నారనమాట ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చేసుకున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో ఈ ఫ్రేమ్ గురించి నేను చాలామంది అడిగారు ఇది షిరిడీలో తీసుకున్నాను అనమాట ఫోటో ఫ్రేమ్ వచ్చేసి ఇక్కడ వాల్మార్ట్లో తీసుకున్నాను ఇంట్లో పెద్దది ఫ్రేమ్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది అందుకనే నేను ఇది తీసుకున్నాను అనమాట అండ్ ఈ వ్రతం చేయడం అయితే నేను ఇది 3rd time ఎవ్రీ టైం కూడా ఇక మనకు అన్ని వేసి క్లోజ్ అయిపోయాయి అన్న సిచ్యువేషన్లో నేను చేస్తూ ఉంటాను అనమాట నాకు చేసిన ప్రతిసారి కూడా ఇప్పటిదాకా పాజిటివ్గానే వచ్చింది అంతా కూడా అందుకని నేను కూడా మీతో షేర్ చేయాలి అని అనుకున్నాను మీకు ఎవరికైనా బాబా వ్రతం బుక్స్ కావాలంటే తప్పకుండా నాకు పింగ్ చేయండి నేనైతే తప్పకుండా అందరికీ షేర్ చేస్తాను అండ్ ఏదో ఈ పూజ చేస్తే మనకు కావాల్సినవి అన్నీ జరిగిపోతాయి అని కాదు మనం చేయాల్సింది ఖచ్చితంగా మనం చేయాలి ఇంకా దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తారన్న నమ్మకంతో నేను ఎవ్రీ టైం ఇది చేస్తూ ఉంటాను అండ్ ఇంకొకటి మనం ఎంత చేసినా ఆ పని జరగట్లేదు అంటే ఆ పని మనకి ఫ్యూచర్లో హామ్ చేస్తుంది అని నేనైతే ఫీల్ అవుతాను సో ఎవరు కూడా ఏది నెగిటివ్గా తీసుకోకండి పాజిటివ్గా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అదైతే చెప్పగలుగుతాను నేను సో ఇప్పుడే నా పూజ అయితే అయిపోయింది తన్వి ఇంకా లేవలేదు లేస్తుంది ఇంకొక 15-20 minutesలో అయితే లేస్తుంది ఈ లోపు మీతో మాట్లాడదామని అండ్ అందరూ పేరెంట్స్ లైఫ్లో పిల్లల కెరియర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ కదా కాకపోతే మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా రిలేటివ్స్ కలిసినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇప్పటి పిల్లలు కెరియర్ గురించి అని చెప్పేసి అండ్ అదే కాకుండా చాలామంది పిల్లలకి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది అది ఎస్పెషల్గా ఎందుకు ఉంటుందంటే స్కూల్లో సరిగ్గా టీచ్ చేయకపోవడం వలన దానికి ఎగ్జాంపుల్ నేనే నాకు మ్యాథ్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా భయం అసలు మ్యాథ్స్ రానే రాదు మ్యాథ్స్లో అసలు పాస్ అవుతానా లేదా అని చెప్పి మా మమ్మీ చాలా భయపడేది నాకైతే స్కూల్లో చెప్పే మ్యాథ్స్ అసలు అర్థమయ్యేది కాదు అందుకనే నాకు మ్యాథ్స్ అంటే భయం ఉండేది అండ్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అయిపోయింది అనమాట మ్యాథ్స్ అలా నా చుట్టుపక్కల చాలా మంది పిల్లల్ని చూస్తున్నాను కొంతమంది వాళ్ళ పేరెంట్స్ చెప్తుంటే విన్నాను సో అందుకనే మీకు బాన్జు గురించి షేర్ చేద్దాము అని అనుకుంటున్నాను బాన్జు ఏంటంటే ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను గారు డిజైన్ చేసింది ఇదేంటంటే
ఏంటంటే ఆయన టెక్నిక్స్ అన్నీ కూడా యూస్ చేసి చాలా లిమిటెడ్ పీపుల్తోని ఇంటరాక్ట్ అవుతూ ఉంటారనమాట టీచర్స్. సో ఎవ్రీ కిడ్ కూడా స్పెషల్ అటెన్షన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చాలా ఇంటరాక్టివ్ వేలో చాలా లిమిటెడ్ స్టూడెంట్స్తోని చెప్తారు కాబట్టి అందరికీ ఈజీగా అర్థమవుతుంది. అండ్ దీంట్లో టీచర్స్ అందరూ కూడా చాలా స్పెషలైజ్డ్. దీనివల్ల ఏంటంటే కాన్సెప్చువల్ స్కిల్స్ కానీ అవన్నీ చాలా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో నేను no pen and paper. So I want your hands how? I want your hands folded so that I can see it, right? And the second one is that this is going to be a speed match. చాలా ఉంటాయి. సో నేను కింద లింక్ ఇస్తున్నాను. ఒకవేళ కనుక మన లింక్ ద్వారా మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీకు 30% ఆఫ్ కూడా వస్తుంది ఫస్ట్ 150 మెంబర్స్ వరకే. సో లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. అక్కడికి వెళ్ళైతే మీరు ఒకసారి క్లిక్ చేసి చెక్ చేయండి. అండ్ నేను రసం రైస్ అని చెప్పాను కదా, ఇది చాలా చాలా బాగుంటుంది. ఒక టెంపుల్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇది ప్రస్తుతం నేను ఏం చేశానంటే రైస్, పెసరపప్పు హాఫ్ అండ్ హాఫ్ తీసుకొని అండ్ ఒక 4 టమాటోస్ వేసి వాటర్ పోసి మెత్తగా కుక్ చేశాను. తర్వాత ప్రాసెస్ దగ్గర ఇలా గార్లెండ్స్ హ్యాంగ్ చేద్దామని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను నేను. ఇవి వచ్చేసి మామిడి ఆకుల తోరణం లాంటిది, మంచిగా ఒక బంచ్ లాగా ఉంది, చాలా బాగుంది అదైతే. అండ్ ఇవి వచ్చేసి ఫ్యాబ్రిక్ గార్లెండ్స్ అనమాట. నా దగ్గర సోలావుడ్ గార్లెండ్స్ ఉన్నాయి అండ్ ఇంతకుముందు ప్లాస్టిక్ పేపర్ లాగా వచ్చాయి కదా, సో అవి కూడా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ గార్లెండ్స్ మాత్రమే లేవు. అండ్ ఇవి వాష్ కూడా చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు, అందుకని నా దగ్గర లేవని ఇవైతే తీసుకున్నాను. ఇదంతా ఒక సెట్ లాగా అనమాట, అంటే ఒక బ్యాక్ డ్రాప్ పైన ఇదంతా పెట్టేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ దీంతోపాటు చిన్న లోటస్ ఉంది కదా, ఇది కూడా తీసుకున్నాను. ఏదైనా పూజ చేసినప్పుడు అమ్మవారిని కానీ బాబాని కానీ చిన్న విగ్రహాలు ఉంటాయి కదా దాంట్లో పెట్టి పూజ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అదొకటి తీసుకున్నాను. అది పింగాణి మెటీరియల్ లాగా ఉంది, బ్రేక్ అయితే అవ్వదు, పింగాణి కాదు పింగాణి లాగా ఉంది చూడటానికి అంతే. ఇది వచ్చేసి బయట స్ప్రింగ్ రాడ్ ఉంది, ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్లో నేను మీకు చూపించాను. ఇది నేను ఎక్కువగా డెకరేషన్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాను. ఇది కర్టన్ స్ప్రింగ్ రాడ్ అనమాట, అంటే ఎక్కడ మనం ఏమి హోల్స్ అవి చేయకుండా నీట్గా స్ప్రింగ్ కాబట్టి ఇలా నిలిచిపోతుంది. సో ఆ గార్లెండ్స్ అన్నింటినీ ఇలా చిన్న జిప్ టై పెట్టి వాటికైతే హ్యాంగ్ చేస్తున్నాను. యాక్చువల్గా రింగ్స్ ఉన్నాయి, మన గార్లెండ్స్ పైన రింగ్స్ ఉన్నాయి, ఆ రింగ్స్కి జిప్ టై పెట్టి ఇలా అయితే అటాచ్ చేసేస్తున్నాను. ఈ గార్లెండ్స్ అన్నింటినీ కూడా నేను నీరూస్ డెకోర్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, వాళ్ళ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నాకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఇవి కావాలి కాబట్టి ఇవి తెప్పించుకున్నాను. ఇంకా యూనిక్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, మేబీ ఫ్యూచర్లో అవి కూడా ట్రై చేస్తాను నేను. బట్ ఇప్పటికీ నాకు ఈ గార్లెండ్స్ నా దగ్గర లేవని ఇవైతే తీసుకున్నాను. ఇవి బయట గుమ్మం దగ్గర అయితే ఇలాగా హ్యాంగ్ చేశాను, చాలా బాగా అనిపించింది లుక్ అండ్ ఈజీగా కూడా పెట్టేసుకున్నాను. వాళ్ళ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. చాలా న్యాచురల్గా అయితే అనిపించింది నాకు లుక్. సో ఇంకా బయట ఇదంతా చేసేసిన తర్వాత నేనైతే పైకి వెళ్ళి డైరెక్ట్గా రెడీ అయితే అయిపోయాను. సో నేనైతే ఈ శారీ కట్టుకున్నాను, ఇలా సింపుల్గానే సింగిల్ ప్లీట్ వేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి సెమీ గద్వాల్ శారీ. యాక్చువల్గా ఇలా చెక్ శారీ కోసం చూస్తుంటే నాకు అస్సలు దొరకలేదు అనమాట, ఇలా సెమీ గద్వాల్లో దొరికింది, నాకైతే బాగా నచ్చింది. అంటే కొంచెం ఓల్డ్ స్టైల్లో కావాలని చెప్పి తీసుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇప్పుడు అన్ని శారీస్కి కంచిలో చూడండి, గద్వాల్లో చూడండి, ప్యూర్లో సెమీలో అన్నిట్లో కూడా మనకి బ్రౌనే వస్తుంది. అంటే ప్యూర్ ఆబ్వియస్లీ ప్యూరే కదా, బట్ ఇది కూడా బాగానే ఉంది, ఆ ప్రైస్కి నాకు బాగానే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు రెడీ అయిపోతున్నాను. యాక్చువల్గా టైం అసలు లేదు, చాలా లేట్ అయిపోయింది. సో ఇప్పుడు అండ్ నేను ఇప్పుడు వచ్చేసి ఈ నివియా మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను. ఇది యాక్చువల్గా బాడీకి యూస్ చేస్తారనుకుంటా, ఇది బాడీ లోషన్. కాకపోతే నేను నివియా వైట్ కలర్ బాక్స్ మీకు చాలా వీడియోస్లో చూపించుంటాను, అది నా ఫేవరెట్ మాయిశ్చరైజర్. ఆల్మోస్ట్ అది నాకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి అని తెలిసినప్పటి నుంచి అదే. డిఫరెంట్ మాయిశ్చరైజర్స్ ట్రై చేశాను కానీ నాకు ఎప్పుడు ఏది నచ్చలేదు, నా స్కిన్కి బాగా సెట్ అవుతుంది అనిపించింది. కానీ అది రీసెంట్గా ఫామ్లో ఏదో చేంజ్ చేశారు, నాది అయిపోయిందని కొనుక్కుంటే ఫేస్ అంతా ర్యాషెస్ వచ్చేసింది, రెడ్గా ఇక్కడ ఇదంతా రెడ్గా అయిపోయింది అనమాట.
సో ఇక ఇది వాల్మార్ట్లో ఇది తెచ్చుకున్నాను. ఇది కూడా పడలేదు, పింపుల్స్ వస్తున్నాయి దీనివల్ల. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసారా పింపుల్స్ వస్తున్నాయి. చూడాలి, ఆల్టర్నేటివ్ ఏదైనా మంచి మాయిశ్చరైజర్ ఉంటే కింద సజెస్ట్ చేయండి. వీడియో క్వాలిటీలో కొంచెం డిఫరెన్స్ వచ్చింది కదా, నా కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది, అందుకని నా మొబైల్ పెట్టి షూట్ చేస్తున్నాను. యాక్చువల్గా మాయిశ్చరైజర్ రాసుకున్నాను కదా, ఇది జస్ట్ కాంపాక్ట్ అప్లై చేస్తున్నాను. ఇది లారియల్ ఇన్ఫాలిబుల్, ఎప్పుడో తీసుకున్నాను. ఇదేంటంటే ఫౌండేషన్ ప్లస్ కాంపాక్ట్ కలిసి ఉన్నట్టు ఉంటుంది. నాకు ఇది అంటే తొందరగా బ్లెండ్ అవ్వదు అనమాట, అందుకని ఎక్కువ అప్లై చేసుకోను, చాలా రేర్గా అప్లై చేసుకుంటాను, చాలా కొంచెమే వేసుకుంటా అది కూడా. అండ్ కాంపాక్ట్ తర్వాత వచ్చేసి ఐబ్రోస్ ఒక్కటి ఫిల్ చేస్తున్నాను అంతే, ఇంకైతే ఏమి చేయను. ఐబ్రోస్ చేసుకొని కూడా చాలా చాలా రోజులు అవుతుంది, చేయించుకోవాలి. అండ్ నా హెయిర్ని కొంచెం షార్ట్గా కట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు? మేబీ ఇక్కడ దాకా కట్ చేసేద్దాం అనుకుంటున్నా, ఏమంటారు? ఎందుకనో కొంచెం షార్ట్ హెయిర్ మెయింటైన్ చెయ్యాలి అని అనిపిస్తుంది. నాట్ ష్యూర్ ఎంతవరకు బాగుంటుందో బాగోదో, బట్ ఒక్కసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఐబ్రోస్ అయితే ఫిల్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్ రాసుకుంటున్నాను. ఇది యాక్చువల్గా విష్కేర్ లిప్ బామ్, ఇండియాలో చాలా ట్రెండ్ అవుతుంది. సరే అని చెప్పి తీసుకున్నాను, బట్ అంత గొప్పగా ఏం లేదు, ఓకేగా ఉంది, నార్మల్ లిప్ బామే, పెద్ద స్పెషల్గా అయితే ఏం లేదు. అండ్ ఇలా వేసుకున్నా, జస్ట్ ఇలా ట్విస్ట్ చేసి పిన్స్ పెట్టాను. అండ్ నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు హెయిర్ స్టైల్స్ ఒకసారి చూపించండి మీవి అని చెప్పేసి. నేనే బేసిక్ హెయిర్ స్టైల్స్ వేసుకుంటూ ఉంటాను, మీకు అవే కావాలంటే చెప్పండి, నేను పోస్ట్ చేస్తాను. చాలా ఇది పెట్టుకుంటున్నాను, యాంటిక్ది అనమాట, సిల్వర్ది. నాకు చాలా చాలా నచ్చుతుంది ఈ నెక్ సెట్, అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది చూడండి. మనం గోల్డ్లో పేరప్ చేసేసినా అసలు ఎవరికి అర్థం కూడా కాదు, చాలా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఇది చిన్నపిల్లలు ఉంటే వడ్డానంలాగా పెట్టుకోవచ్చు, అండ్ ఇలా ఆమ్లెట్ లాగా కూడా పెట్టుకోవచ్చు. సో మల్టీ యూజ్ అని చెప్పేసి ఎప్పుడో చాలా రోజులు అవుతుంది రండి, ఇంతకు ముందు కూడా మీకు వీడియోలో చూపించాను. సో ఇది దీని మీదకి సెట్ అవుతుంది అనిపిస్తుంది, అందుకని ఇది వేసుకుంటున్నాను. సో ఇది పెట్టుకున్నాకైతే ఇలా ఉంది. అండ్ దీనికి వచ్చేసి ఇలా యాంటిక్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, ఇవి కూడా సిల్వర్వే, దీని మీదకి బాగా సెట్ అయ్యాయి. ఇవి అంటే సెట్ లాగా రాలేదు, నేనే తీసుకుని పేరప్ చేశాను అనమాట. అండ్ ఊరికే షూట్ చేశాను రెడీ అవుతున్నాను కదా అని చెప్పేసి. నాకైతే పర్సనల్లీ ఎవరైనా రెడీ అవుతున్న వీడియోస్ పెడితే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, చూడాలి అని అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎలా రెడీ అవుతున్నారు ఏంటి చూడాలనిపిస్తుంది, బట్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో జస్ట్ ఊరికే చాలా రోజుల తర్వాత అయితే నేను షూట్ చేశాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా ఫ్రెండ్స్ వచ్చే టైం కూడా అవుతుంది, ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత డిన్నర్ చేసేసి తాంబూలం తీసేసుకొని వాళ్ళైతే వెళ్ళిపోతారు. సో నేను అదంతా ఏమీ షూట్ చేయాలి అని అనుకోవట్లేదు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరికైనా బాబాది వ్రతం బుక్ కావాలి అని అనుకుంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి, తప్పకుండా నేను అందరికీ మెయిల్ చేస్తాను. మీ మెయిల్ ఐడితో పాటు పింగ్ చేయండి, ఎవరెవరికి కావాలో ఖచ్చితంగా అందరికీ మెయిల్ చేస్తాను. ఫర్ షూర్ వన్ డే అటు ఇటు అవ్వచ్చు, కానీ తప్పకుండా అందరికైతే మెయిల్స్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరలో మేము సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుందాం అని అనుకుంటున్నాము ఇంట్లో. సో ఆ ప్రిపరేషన్స్ అన్ని కూడా సూన్ నేను మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సీ యు నెక్స్ట్ వీడియో, బాయ్.